పెద్ద ఇన్సిడెంట్ అయింది ఇది. 169 years old. సో లైట్ సన్లైట్ దానిపైన పడ్డప్పుడు రిఫ్లెక్షన్ తోటి మొత్తం అంతా కనిపిస్తుంది. అంటే సైజ్ ప్రెసిషన్ ఎట్లా చేశారు భయ్యా మీరు? మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కొలాప్స్ అయినా ఉన్నాయి. సో వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఈరోజు వచ్చింది మనం విఠల టెంపుల్కి అనమాట. సో ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి అని అంటే టికెట్స్కి క్యాష్ లేదు. సో మన దగ్గర క్యాష్ లేదు, టికెట్ వాళ్ళ దగ్గర, మన దగ్గర క్యాష్ లేదు. సో ఈ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేసి రెండు వాళ్ళకి సింపుల్ సొల్యూషన్. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 10 rupees per person. ఇక్కడ ఎక్కేసి డైరెక్ట్ గేట్ దగ్గర దిగితే అక్కడ వాళ్ళ దగ్గర QR కోడ్ ఉంటుంది, 5G నెట్వర్క్ ఉంటుంది. అండ్ హంపీలో అన్ని ప్లేసెస్లలో నెట్వర్క్ ఉండదు, చాలా రేర్ ప్లేసెస్లలో నెట్వర్క్ ఉంటుంది. స్పెషల్లీ 5G అయితే అడగకుండా అసలుకి. అండ్ అక్కడికి వెళ్తే 5G నెట్వర్క్ ఉన్న ప్లేస్లో నుంచి మీరు స్కాన్ చేసేసుకొని డైరెక్ట్ పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నాకు నచ్చినది ఇంకొకటి ఏంటంటే కార్డ్స్ ఎవరైతే నడిపేటోళ్ళు ఉన్నారో ఫీమేల్స్కి ఇచ్చారనమాట. సో డ్రైవింగ్ అంతా ఫీమేల్సే, ఎంపవర్మెంట్, దట్స్ నైస్. అండ్ లెట్స్ గో ఇన్. సో ఇక అన్న లేడీస్ డ్రైవింగ్ చేస్తారని చెప్పేసి ప్రపంచం అంతా భయపడతాయి, ఇదో మొత్తం ధైర్యంగా ఇస్తారు అనమాట. బట్ అట్లా ఏం లేదు, డ్రైవ్ వెరీ వెల్. సో కార్డ్ ఫుల్ అయిన తర్వాత బయలుదేరుతుంది డైరెక్ట్ విఠల టెంపుల్ వరకు. 10 rupees per person, ఫ్రీ అయితే కాదు. అండ్ ఒకవేళ మీరు ఇది కాదు మేము నడుచుకుంటూ వెళ్తామంటే 1 kilometer నడుచుకుంటూ పోవాలి. బట్ అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ రిటర్న్ వచ్చేది అంటే అక్కడ నుంచి మళ్ళీ మీరు 10 rupees పే చేసి రిటర్న్ రావచ్చు. దానిదేం లేదు భయ్యా, దానిదేం లేదంటే ఫ్రీ పుకట్లా అని కాదు. రిటర్న్ రానికి కూడా 10 రూపాయలు, అంటే ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ రిటర్న్ 10 rupees పే చేసి రావచ్చు అని. సో లేదంటే స్టార్టింగ్లోనే వెళ్ళడం రావడం టికెట్ తీసుకోవాలనుకుంటే 20 rupees. ఇదన్నమాట విఠల టెంపుల్ దారి. సో ఎండపూట కానీ వచ్చినంటే చుక్కలు చూస్తారు. బెటర్ ఆ టైంలో నడుచుకుంటే కాకుండా వచ్చినాము అంటే కార్డ్ తీసుకొని వెళ్ళండి. అండ్ టెంపుల్ వచ్చేసి మనం ఉన్నది ఇక్కడ. సో అర్థం చేసుకోండి ఎంత దూరం ఉన్నది. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద వే వచ్చినాం దగ్గర. బట్ స్టిల్ ఇంత దూరం ఉందంటే అర్థం చేసుకోండి. చూపించిన ఎన్నో మార్కెట్స్లలో ఇది కూడా ఒక మార్కెట్ ఇది. సో ఇక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ గురించి లోపల ఒక పుష్కర్ని ఉంది. అండ్ ఈ మార్కెట్ కూడా అరౌండ్ దగ్గర ఒక 700 meters వరకు ఉంది, 700 to 800 meters వరకు ఉంది ఈ మార్కెట్ కూడా. ఇది వచ్చేసి హార్స్ మార్కెట్ అన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లలో సేమ్ ఉంటుంది. బట్ ఇందులో మనకు పాత మార్కెట్స్కి కంపేర్ చేసుకుంటే గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక హార్స్ నిలబెట్టి హార్స్ నమ్ముతుండే అనమాట. అండ్ ఇక్కడ హార్స్ మార్కెట్ అన్న దానికి ఎవిడెన్సెస్ కూడా టెంపుల్ లోపల ఉన్నాయి. ఐ షో యూ విత్ ఇన్ a few minutes. ఇదన్నమాట ఎంట్రీ. మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కొలాప్స్ అయినా ఉన్నాయి. బట్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు విత్ ద ఓల్డ్ మెటీరియల్ ఓన్లీ, న్యూ మెటీరియల్ కాదు. పాత ఏవైతే ఉన్నాయో పడిపోయినా నిలబెట్టేసి వాటిని కొంచెం క్లీన్ చేసి సెట్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ ప్రజెంట్లీ. ఇక్కడ టైం చాలా తీసుకుంటుంది, ఇప్పటిదాని ఏం చెప్పలేను. బట్ పైన నాకైతే క్రేజీ పార్ట్ ఏమనిపిస్తుంది అంటే విరిగిన పార్ట్ అవుతుంది కదా, అది చాలా యూనిక్గా ఉంది. అది లైక్ లిటరల్లీ నంది కొమ్ములు లెక్క కనిపిస్తుంది, ఇలాంటి నంది చెవులు అనొచ్చు. బాగుంది అది, నైస్. టెంపుల్ దగ్గర తీసుకున్న టికెట్ అన్నమాట. ఇక్కడ విఠలాచార్య దగ్గర కూడా ఇదే నడుస్తుంది, సేమ్ టికెట్. లేటెస్ట్ న్యూస్, నెక్స్ట్ వచ్చే రైడర్స్కి కానివ్వండి, ఎవరు టూరిస్టులు ఎవరైనా కానివ్వండి, హంపీకి వచ్చే వాళ్ళకి పెద్ద ఇన్సిడెంట్ అయింది ఇది. ఎక్కడ అనేది ఆనేగుంది సైడ్ అంట, హంపీ నార్త్ సైడ్. ఓకే. సో అక్కడ ఒకడు మిస్సింగ్ అయిపోయింది డైరెక్ట్, సింపుల్గా చెప్పాలంటే. సో ఎవరైనా సరే ఉండాలి రావాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా రండి. కానీ హంపీ సైడ్ కానీ ఉండండి, కానీ మిగిలిన సైడ్స్కి మాత్రం వెళ్ళకండి. సో ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పలేము. టూరిస్టుల మీద ఇంకా అక్కడున్న హైదరాబాద్ నుంచి ఒక ఆమె వచ్చిందంట. తను హోటల్ పెట్టుకొని రన్ చేస్తుంది అక్కడ. సెక్సువల్ అబ్యూస్ చేయడానికి ట్రై చేస్తే అక్కడున్న టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు, US and Germany వాళ్ళు ఎవరు ఉండేనంట. వాళ్ళు తనని కాపాడడానికి ట్రై చేసినప్పుడు లోకల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొబ్బేయడం జరిగింది. వాళ్ళలో 2 నీళ్ళలో పడితే ఒక ఆయన మాత్రం బయటకు వచ్చింది, ఇంకొక ఆయన డెడ్. ఇది నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్, ఇది ఫ్రెష్ లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఎవరైనా సరే హంపీకి వస్తున్నారంటే బెటర్ స్టే ఇన్ హంపీ ఓన్లీ. అక్కడ రివర్ సైడ్స్ ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్కి వెళ్దాము, అక్కడ బాగుంది, వీడియోస్ బాగున్నాయి అది అని చెప్పేసి అక్కడిక్కడికి మాత్రం వెళ్ళకండి ప్లీజ్. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో ఎవరైనా సరే వస్తున్నామంటే సౌత్ సైడ్ హంపీకి మాత్రమే ఉండడానికి ట్రై చేయండి. నార్త్ హంపీకి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి, సేఫ్ కాదు, సెక్యూర్ కాదు. సౌత్ సైడ్ హంపీకి వచ్చేసి మీకు ఫుడ్ స్టేస్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఏం లేవని ఏం లేదు. నార్త్ సైడ్ పోయే వరకు మీకు ఏం అవైలబుల్ లేవు. బట్ ఆయన దొబ్బించుకొని అడిగిపోతారు, అర్థమవుతలేదు. ఏదో వ్యూ బాగుంది అది అని చెప్పేసి అనుకుంటారు, కానీ అక్కడ డ్రగ్ అడిక్ట్స్ అండ్ క్రిమినల్స్ ఎక్కువ ఉంటారంట. ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్స్ అయితే సర్చ్ చేయడం ఇక్కడ సౌత్ సైడే ఉండండి భయ్యా,
అటు సైడ్ వెళ్ళకండి. ఆ రివర్కి అవతల సైడ్ ఏదైతే వెళ్తారో ఆ రివర్ అవతల సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ మీకు సెక్యూర్ ఏమి ఉండదు అని చెప్పేసి అని అంటున్నారు. స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ, ఇక్కడ వచ్చేసి కపుల్స్, ఇక్కడ వచ్చేసి సింగిల్స్. సో దిస్ ఎంట్రీ ఈజ్ ఓన్లీ ఫర్ నార్మల్ పబ్లిక్. రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే దారులలో వస్తుండే, దానికి ఎవిడెన్స్ ఇదే అన్నమాట. లోపలికి ఎంటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి యాక్చువల్లీ కిచెన్. అప్పట్లో వచ్చే భక్తులందరికీ ఫుడ్ అంతా ఇక్కడనే వండుతున్నారంట. అండ్ వాళ్ళు కూర్చోడానికి ఈ ప్లేస్ ఇది మండపం. సో దీని కింద కూర్చొని తింటుండే అనమాట. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంతా కిచెన్ పార్ట్ ఇది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఇది అనౌన్స్మెంట్ పార్ట్ అంట. సో రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆర్ మీటింగ్ ఫర్ ద ప్రజలు. సో ఈ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి పైన మీకు ఐ ట్రై టు షో స్టేజెస్ కనిపిస్తున్నాయి కదా. పైన దానిపైన అవుతుందో లాస్ట్ అది వెనకాలది, దానిపైన నిలబడి అనౌన్స్మెంట్ ఇస్తుండే. దాని తర్వాత నుంచి మిగిలిన అందరు ప్రజలు లెవెల్ వైజ్ ఇట్లా కూర్చొని సో బయట వరకు ఉంటుండే అనమాట. సో ఏమైనా చెప్పిందంటే అక్కడ చెప్తుండే. సో తులసి పీఠం చూడండి భయ్య, అంటే తులసి చెట్టు పెడతారు కదా, ఇంత పెద్దగా ఉంది చూడండి. అసలుకి లిటరల్లీ నాకంటే హైట్ ఉన్నది ఇది. ఇంత పెద్ద నేను చూడడం ఫస్ట్ టైం. ఇంట్లో ఉంటుంది కానీ చిన్న చిన్నది ఉంటుంది మన దగ్గర. ఇంత పెద్దది అసలు ఎక్స్పీరియన్స్ పడదా పాప, ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన ధ్వజస్తంభం. సో ఇది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పేసి. లిటరల్లీ నాకు 10 అడుగులు 20 అడుగులు వెనకలకి వేసుకుంటారు కనిపిస్తలేదు. అండ్ నైవేద్యం మన గుళ్ళలో చూస్తే చిన్న ఉంటుంది, హార్డ్లీ ఇంత ఉంటుంది, ఇంతే ఉంటుంది ఇంత. బట్ ఈడ చూడు భయ ఒకరు వండుకోవచ్చు. లిటరల్లీ ఒక పాప వండుకోవచ్చు దీనిపైన. పాప అలాంటి వాళ్ళు ఒక 4 వండుకోవచ్చు, అంత పెద్ద ఉంది. అండ్ ఇది వచ్చేసి దీపారాధన అన్నమాట. సో దేవునికి దీపాలు పెడతాం కదా బయట, మనము గుడికి బయట అన్నట్టుగా. సో ఈ ప్లేస్లో పెడుతుండనంట. ఇవన్నీ ఇదే ప్లేస్లో ఉండని ఏం లేదు, ఇది ఒక్కొక్క ప్లేస్లో ఉంటుండొచ్చు. బట్ తర్వాత ఆర్కియాలజీ వాళ్ళు తవ్వినప్పుడు దొరికినాయి కాబట్టి అన్నీ తీసుకొచ్చి ఒకటి దగ్గర అసెంబ్లీ చేస్తారు. సో దట్ వచ్చే వాళ్ళకి ఈజీ ఉంటుంది చూడడానికి. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ హియర్ ఇట్ కమ్స్, ద చారియట్, స్టోన్ చారియట్, ద మెయిన్ అట్రాక్షన్. సో ఇది వచ్చేసి 24 పీసెస్తోని పజిల్ టైప్లో ఇంటర్లాక్ చేసింది అన్నమాట ఇది. అండ్ ఇందులో వీల్స్ మాత్రమే స్పిన్ అవుతాయి, మిగిలినంతా నాన్ మూవబుల్. బట్ రీసెంట్గా లాస్ట్ ఒక 2 to 3 years బ్యాక్ ఒక రీజన్ వల్ల ఇది మొత్తం క్లోజ్ చేస్తారన్నమాట, ఫెన్సింగ్ చేసేసారు. ఎందుకంటే వచ్చిన పబ్లిక్ వచ్చేసి డైరెక్ట్గా దాన్ని పట్టుకొని తిప్పుతున్నారు. లోకల్స్ కానివ్వండి, ఎవరన్నా టూరిస్టులు కానివ్వండి, ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఆ వీల్ని పట్టుకొని తిప్పడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ అది డ్యామేజ్ అవుతుంది. దాని గురించి అన్న రీజన్ తోటి దగ్గరికి వెళ్ళొద్దన్న థాట్ తోటి మొత్తం ఫెన్సింగ్ చేసేసారు. లేదంటే దానికంటే ముందున్న వాళ్ళకి డైరెక్ట్ పట్టుకోవడానికి యాక్సెస్ ఉంటుండే, పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి, దగ్గర వెళ్ళి ఫొటోస్ తీయడానికి. హియర్ ఇస్ ద సెకండ్ మెయిన్ పార్ట్, ద మ్యూజికల్ పిల్లర్స్. దగ్గర ఒక 3 years నుంచి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పడింది ఉంది. ఏం చేయలేము, నాకు తెలిసి అది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎప్పటికట్లనే ఉంటుండొచ్చు, ప్రోగ్రెస్ కాదేమో అది. సో ఇందులో వచ్చేసి కంప్లీట్గా 64 పిల్లర్స్ ఉన్నాయి. 64లో 42 పిల్లర్స్ మాత్రమే ఇప్పుడు యాక్సెస్ ఉన్నాయి, మిగిలినవి విరిగిపోయినాయి. సో ముందు చూస్తే ఒకప్పట్లో మనము ఇక్కడ ట్యాప్ చేస్తే సౌండ్ వస్తుండే. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పటి కాలంలో సౌండ్ వినాలని అనుకున్న వాళ్ళకి QR కోడ్ ప్రొవైడ్ చేశారు అనమాట. సో లైక్ దిస్. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని స్కాన్ చేయండి గూగుల్ త్రూ, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కనుక మీరు ట్రై చేస్తే ఒక్కొక్క పిల్లర్కి ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్స్ అన్ని QR కోడ్ త్రూ మనం వినొచ్చు అన్నమాట. సో ఈ QR కోడ్ తీసుకుంటే మీరు ఎక్కడున్నా సరే ఈ సౌండ్స్ అనేటివి వినొచ్చు. సో నేను దగ్గరికి చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని వినండి. సో ఇందులో ఏం సౌండ్స్ ఎక్కడ వస్తుండొచ్చు ఎందుకు కథ అని అంటే, ఎవ్రీ పిల్లర్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ సౌండ్. అండ్ ఆ సౌండ్స్ని ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే చూపిస్తాను. దర్ ఇట్ ఈస్. డ్యామేజ్ అయింది. సో వాళ్ళ చేతిలో ఏ ఇన్స్ట్రుమెంట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది డమరుకం కనిపిస్తుంది, చిన్నపాటి డమరుకం. సో ఆ పిల్లర్ పైన వెనకాల ఉన్న పిల్లర్స్కి కొడితే అది రిలేటెడ్ టు డమరుకం సౌండ్సే వస్తాయన్నమాట మొత్తం. సో ఒక్కొక్క పిల్లర్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ డమరుకం సౌండ్ వస్తూ ఉంటుంది. సో అట్లా ఈచ్ పిల్లర్ హ్యాస్ ఇట్స్ యూనిక్ మ్యూజిక్. సో అట్లా అని చెప్పేసి సో మొత్తం 62 పిల్లర్స్కి ఒక్కొక్క క్రేజీనెస్ ఉంది.
బట్ ఇక ప్రజెంట్ పబ్లిక్ యాక్సెస్ లేదు. దిస్ ఈజ్ ఓన్లీ యాక్సెసిబుల్ ఫర్ విఐపీస్. సో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రాపర్ గైడ్ని లైక్ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు కొంతమంది స్పెషలిస్టులు ఉన్నారంట దీనికి రిలేటెడ్. సో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు మాత్రమే ట్యాప్ చేసి దీని సౌండ్ వినిపిస్తారు. అండ్ యా, దిస్ ఈజ్ ద ట్రీ. 169 years old. నీళ్ళు పోయారు ఏం పోయారంట, బట్ స్టిల్ ఇప్పటికి కూడా బతికే ఉంది ఇది. 169 years old. అండ్ దీనికి ఉన్న క్రేజీ షిట్ ఏంటంటే వీళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెట్టు ఉంది. అనుకోకుండా దీనికి లైఫ్ ఎంత అని చెక్ చేస్తే అప్పట్లో ఎంతనో వచ్చింది. బట్ ఈ ఇయర్కి అయితే 169 years old అంట ఈ ట్రీ అనేది. స్టిల్ బ్లూమ్స్ వితౌట్ లీవ్స్. దట్స్ ద క్రేజీ పార్ట్. సో ఇంకో ఇదే దాన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఉండే. సో ఇట్లా వస్తుందన్నమాట వెబ్సైట్ ఓపెన్ చేయగానే. సో మీరు ప్లే చేసినారంటే సో ఇట్లా డిఫరెంట్ ఒక్కదానిది ఒక్కొక్క రకం అన్నమాట. సో అట్లా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లర్స్ వాయిస్తే ఎక్కడ వరకు వినిపిస్తుండే అంటే లిటరల్లీ స్టార్టింగ్లో లిటరల్లీ ఒక 1 kilometer, మోర్ దెన్ 1 kilometer డిస్టెన్స్లో ఒక మండపం ఉంది పబ్లిక్కి చూడడానికి డ్యాన్స్కి అన్నమాట. సో ఇక్కడ వాయిస్తే అక్కడ వినిపిస్తుందంట, అంత దూరం లిటరల్లీ. బ్రో అసలు ఎంత గట్టిగా కొడుతుండే, అసలు ఎట్లా కొడుతుండే ఏంది అని అర్థమవుతలేదు. అండ్ ఇదంతా కూడా ఏదైతే తయారైందో ఇదంతా వచ్చేసి మొత్తం ఇక్కడ హంపీలో దొరికిన స్టోన్స్తోనే తయారైంది అన్నమాట ఇది. అండ్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ వైట్ గ్రానైట్, ఏది కూడా వేరే దాంతో కాదు. ఇక్కడ కనిపించే చిన్న మినియేచర్ అన్నమాట. సో ఈ మినియేచర్ ఎట్లా అంటే ప్రతి సైడ్కి రిసెంబుల్ చేస్తూ, ఇటు సైడ్ అవుతుందో ప్రతి సైడ్ని రిసెంబుల్ చేస్తూ అక్కడ చిన్న ఒక మినియేచర్ ఉంది. ఆ మినియేచర్స్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎందుకు అని అంటే ఈ షేప్స్ ఏవైతున్నాయి కదా, ఈ షేప్స్ దేనికో అనుకుంటాం కానీ యాక్చువల్లీ వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు గారి ఇక్కడ నుంచి చుక్కల్లా ఇందులో పడుతుంది. ఇందులో నుంచి ఈ హోల్స్ నుంచి పాస్ అయిపోయి నీట్గా స్మూత్గా కిందికి ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఒక క్రేజీ ఆర్ట్. అది లిటరల్లీ చెప్పాలంటే ఒక క్రేజీ ఆర్ట్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం భయ్యా ఇది అంతేంది డిజైన్ లేదు ఇట్లా అని చెప్పేసి. బట్ పైనుంచి వచ్చే వర్షానికి ప్రాబ్లం కావద్దని చెప్పేసి ఇది డిజైన్ చేసారు. అండ్ ఈ డిజైన్ని మినియేచర్ దాంట్లో ఎంత నీట్గా పెట్టిరానంటే మీకు చూపిస్తాను నేను. సో మ్యాక్సిమం మినియేచర్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట యుద్ధాలల్లో. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వన్ ఆర్ ది అదర్. యా, ఇప్పుడు ఇందాక మీకు హోల్స్ చూపించిన కదా, ఇంకా ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి. రైట్, సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఈ కట్టెపుల్ ఉంది కదా, ఈ కట్టెపుల్ అని పెడతాను. రైట్, ఈ కట్టెపుల్ ఉంది కదా, దీనిలోకి చేస్తే నా కిందకేం పడిపోయింది, అది కిందకేం పెట్టి చూద్దాం. రైట్ భయ్యా, ఇంత సైజ్ ప్రెసిషన్ ఎట్లా చేశారు భయ్యా మీరు? ఏవా ఇంత సైజ్ ప్రెసిషన్ ఇప్పటి వాళ్ళకే డ్రిల్లింగ్ మిషన్లో అవి చేసిన కూడా స్టోన్ అనేది విరిగిపోతుంది. బట్ అప్పటి వాళ్ళు ఈ డ్రిల్లింగ్ మిషన్లు కానీ ఏం లేకుండా అంత సైజ్ ప్రెసిషన్ తోటి చేసారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇందాక మీకు అన్నాను కదా ఎవిడెన్స్ అని చెప్పేసి. సో జపనీస్, పోర్చుగీస్ గుర్రాలను పట్టుకుని ఉన్నారు చూడండి. ఇది ఇప్పటిది కాదు, అప్పటిదే ఇది. సో దిస్ వాజ్ ద ఎవిడెన్స్. ఇందాక మార్కెట్ బయట ఏదైతే చూసినామో ఆ మార్కెట్ అనేది హార్స్ ట్రేడింగ్ మార్కెట్ అని. అండ్ ఒక్క దగ్గర అని కాదు, ఇక్కడంతా కూడా వాళ్ళదన్నమాట. మొత్తం అంతా తీసుకురావడం, అమ్మడం. సో బిజినెస్ ఎట్లా నడుస్తుండేది అనేది, సో బిజినెస్ ఎట్లా అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నారన్నమాట. అంతా హార్సెస్, మొత్తం రిలేటెడ్ హార్సెస్. ఇది వచ్చేసి ట్రైబల్ డ్యాన్స్ అన్నమాట. సో రాజులు అప్పట్లో వచ్చినప్పుడు ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ చేస్తుంటే, సో దానికి సింబాలిక్గా ఇక్కడ ట్రైబల్ కార్వింగ్ అనేది జరిగిందనమాట. ప్రతి ఒక్క స్కల్ప్చర్ ఒక దాన్ని చెప్తుంది బ్రో, కానీ అది అర్థం చేసుకోవాలంటేనే కొంచెం కష్టం. ఇంకో యుద్ధంకి రిలేటెడ్ ఇది. సో ఏనుగుతో యుద్ధం చేసినప్పుడు ఒక మనిషి ఏనుగుని ఆపగలుగుతాడా ఆపలేడా అన్నదానికి సింబాలిక్గా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి క్రేజీ బ్రేక్ డ్యాన్స్. ఇది బ్రేక్ డ్యాన్స్ పక్క ఉందనుకుంటాం, అది కూడా మన ఉందనంట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రేక్ డ్యాన్స్ మనది ఉంటుందని చెప్పేసి. ఇది ఇంకా నరసింహస్వామి అవతారం ఉన్నది, ఇక్కడ విష్ణుమూర్తి అవతారం ఉన్నది. సో ఇట్లా ప్రతి స్కల్ప్చర్ ఏదో ఒకటి చెప్తున్నది. బట్ అదేం చెప్తుంది అనేది క్లారిటీ ఉండాలి మనకు అది. సో గైడ్ని తెచ్చుకోండి ప్రాపర్గా. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే గైడ్ లేకపోతే మాత్రం కొంచెం కష్టమే. అండ్ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలెడ్జబుల్ ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. లేదంటే హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్ మనకు చెప్తారు.
అండ్ ఈ టెంపుల్కి ఒక క్రేజీ విశేషం ఉంది, అది నాకు చాలా నచ్చింది. మీకు అన్నా కదా ఇందాక నేను ఓన్లీ స్పెషల్లీ ఫర్ పబ్లిక్ అని చెప్పేసి ఒక ఎంట్రీ. మరి రాజులోకి వస్తే వాళ్ళు ఎట్లా ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ డోర్ కనిపిస్తుంది, రైట్ అండ్ లెఫ్ట్, ఇది వీళ్ళకి ప్రదక్షిణ మందిరం. సో మామూలుగా మనం ప్రదక్షిణలు చేసినప్పుడు బయట తిరుగుతాం గుడి చుట్టూ. బట్ ఇందులో రాజులు సపరేట్గా ఒక గుహ లాంటిది కట్టించుకున్నారు. సో కంప్లీట్లీ కవర్డ్. సో రాజులకు రిలేటెడ్ ఎవరు వచ్చినా సరే ఇంకో ఇట్లా అని వెళ్ళిపోయి తిరిగేసి ఇట్లా అని బయటకు వస్తారు. కంపు మాత్రం వేరే కొడుతుంది ఇందులో స్టిల్. అండ్ ఇందులో లైట్ ఉండదు. లైట్ ఎట్లా మరి ఏం లేకుండా ఎట్లా తిరుగుతారు అని అంటే, పైన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి ఇక్కడ కింద లైట్ పడుతుంది. ఇది కెనాల్, చిన్న కెనాల్ ఇది. ఇందులో ఏం చేస్తారంటే వాటర్ ఫిల్ చేస్తారు. సో సన్లైట్ దానిపైన పడ్డప్పుడు రిఫ్లెక్షన్ తోటి మొత్తం అంతా కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ లేదు కాబట్టి నేను ఏం చెప్పలేను. సో ఆ లైట్ మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి లోపలంతా వెలుగుతుంది. ఆ వెలుగులో నడుచుకుంటా అట్లా అని తిరిగేసి ఇట్లా వచ్చి ఇట్లా బయటకు వచ్చి ప్రదక్షిణాలు కంప్లీట్ చేస్తారు. ఇట్లనే ఎందుకు చేస్తారు అంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్. గుడి చుట్టూ నార్మల్గా వీళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఎనిమీస్ వచ్చి ఏం చేసి వాళ్ళు చంపేయడానికి. ఏం కట్టారు అసలుకి, 100 ఏళ్ళు అయినా కూడా అట్లే ఉండేటట్టు కట్టారు. ఈ పటోలు కడితే 5 ఏళ్ళ తర్వాత బిల్డింగ్ ఏమవుతుందో తెలియదు అది కూడా. ఇక్కడ మెయిన్ గర్భగుడి ఏదైతుందో అక్కడ నుంచి దేవుడు కరెక్ట్ చూస్తే బయట ఉన్న రథం కూడా స్ట్రైట్గా ఉంటుంది. రథం వెనకాల గోపురం మొత్తం ఎగ్దమ్ కడక్ లైన్. మరి స్ట్రైట్గా ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత స్ట్రైట్గా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా పూజలు జరిగే టెంపుల్లలో మనం చూడలేము. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి దీన్ని ట్రై చేయండి. స్ట్రైట్గా ఉండండి, స్ట్రైట్గా కనిపిస్తుంది మీకు అంతా ఇది. సో గుళ్ళకేం బయటికి రాగానే రైట్ సైడ్లో ఒకటి కనిపించింది. ఏందా అని చూస్తే అది కాన్ఫరెన్స్ హాల్ అంట. సో టెంపుల్కి రిలేటెడ్ మీటింగ్స్ కానీ ఏదైనా కానివ్వండి ఇది ఇక్కడనే అవుతుంది. అయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు పైన కట్టించిండంట వాళ్ళకు గుర్తుగా. సో ఇందులో ప్రతి ఒక్క పార్ట్ ఒక టెంపుల్ అంటే లైక్ ప్రతి ఒక్క పార్ట్ ఒక్కరే కట్టించారని కాదు, ఒక్కొక్కరు కట్టించారు. ఇది గుడి కట్టించింది ఒకరు, మ్యూజికల్ పిల్లర్స్ కట్టించింది ఒకరు, కాన్ఫరెన్స్ హాల్స్ కట్టించింది ఒకరు, భోజనశాలస్ కట్టించింది ఒకరు. సో ఒక్కొక్కరు కట్టించారు కానీ అన్నీ ఒకరు కట్టించారు. సేమ్ లైక్ అవర్ పాలిటిక్స్. సో ఆయన చేసి నేను ఎందుకు చేయొద్దు అన్న కాన్సెప్ట్ మీద వీళ్ళందరూ ఇట్లా కట్టించుకుంటూ వెళ్ళారు అనమాట. అందుగురించి ఇంత పెద్ద పెరుగుతున్నాయి. బట్ మన వాళ్ళు ఏంటంటే నేను తిన్నా కదా నాకంటే ఎక్కువ వాడు తింటాడు. వద్దులే ఈ టాపిక్ వద్దులే, కాంట్రవర్సీ అయిపోద్ది. ఫ్రాగ్ జంప్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మదర్ మంకీ బేబీ మంకీని తీసుకుంటా ఉంది పైన. ఇక్కడ చూడండి, ఇది శివలింగం, ఇది శేషనాగ్. ఓకే, ఇక్కడ వచ్చింది ఫ్లయింగ్ హనుమాన్, 2 legs, tail, body and face. And see, this is a snake movement. ఓకే, కానీ ఆర్కిటెక్చర్ ఏమన్నారు కదా, ఇలా ఇమాజినరీ పిక్చర్ ని కార్వింగ్ చేసినారు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో సింగిల్ స్టోన్. ఓకే, monolithic. The eyes looking like a dragon. Okay, ears looks like a rabbit. The entire head looks like a elephant, and then teeth like a crocodile. Entire body looks like a horse, and legs are lion. Okay, multi animals quality వాళ్ళందరిలో ఉండాలి. రాజా తర్వాత సైనికులు ఇవన్నీ వాళ్ళ లోపల ఉండాలని ఇలా అంత క్వాలిటీస్. సో ఫైనల్గా మనం వచ్చేసింది డ్యాన్స్ ప్లాట్ఫామ్కి. సో ఇది వచ్చేసి డ్యాన్స్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ ఒక క్రేజీ స్టఫ్ ఏంటంటే అప్పట్లో వేసిన కలర్స్. సో న్యాచురల్ కలర్స్ వాడుతుండే, పైన అయితే కనిపిస్తుందో గ్రీన్ అండ్ రెడ్, అక్కడక్కడ మిగిలిపోయింది అన్నమాట కలర్. అక్కడ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఏ కెమికల్స్ వాడకుండా ఉంచితే అది ఇన్నేళ్ళ తర్వాత కూడా అట్లనే ఉంది. సో అంత హైట్ లోపల కూడా వాళ్ళు నీట్ కలర్స్ వేసినా కూడా అది ఇప్పటివరకు ఉంటుండే. అండ్ సేమ్ కలర్స్ మీకు అక్కడక్కడ కూడా కనిపిస్తాయి. లైక్ ఇంకో ఇక్కడ ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, లైట్గా మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఇట్స్ ఎ గ్రీన్ కలర్ ఇక్కడ కూడా. సో ఈ కలర్స్ అన్నీ న్యాచురల్ కలర్స్.
అవి ఇక సో గుర్తుగా ఉండాలని చెప్పేసి కొన్ని ప్లేసెస్లలో అట్లా ఉంచేసారు. ఇంకో ఇక్కడ కూడా గ్రీన్ కలర్, బట్ ఎందుకో గ్రీన్ కలర్ కాకపోతే ఇంకే కలర్ లేదు, నాకు కూడా అదే అర్థమవుతలేదు. మీకు ఒకవేళ తెలిసింటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి సేమ్ మన స్టోన్ చారియట్ పక్కకే ఉంది. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే మాత్రం ఇక్కడనే జరుగుతాయంట. అండ్ ఆ కలర్ది మాత్రం హైలైట్ అబ్బా. అండ్ ఇక్కడ కూడా ప్రతి పిల్లర్ కార్వ్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ కార్వింగ్ ఉంది. ఇది ఒక్క పిల్లర్ అని కాదు, ఏది కూడా ఎంటీ లేకుండా ప్రతి ఒక్కటి కార్వింగ్ చేశారు. అండ్ కొన్నిట్లో స్పెషల్గా ఇది నాకు నచ్చింది, విష్ణుమూర్తి అవతారాలు అనమాట. మొత్తం 9 అవతారాలు దీనిపైన చెక్కినాయి, కింది నుంచి మీది వరకు ప్రతి ఒక్క అవతారం ఉంది దీనిపైన. తొమ్మిది అవతారాలు ఉన్నాయి దీనిపైన. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఇండో ఇస్లామిక్ ఇవి ఉన్నాయి, ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో ఇదైతే డిఫరెంట్గా ఉంది, అసలు ఏందో నాకు అది అర్థం కాలేదు. ఇది మీకు తెలిసి ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఈ పిల్లర్స్ ప్రతి సైడ్లో 2 పిల్లర్స్ మ్యాండేటరీగా పెట్టారు ఇవి, బట్ వీటి డిజైన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఇది ఈ డిజైన్ ఏందో మీకు తెలుస్తే కనుక కమెంట్ చేయండి. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ విఠల టెంపుల్. మీకు కనుక ఇంకేమైనా డీటెయిల్స్ తెలిసింటే మాత్రం కింద కమెంట్లో షేర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నా గురించి అని కాదు, మిగిలిన వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. సో సీ యూ ఆల్. ఇంకేమన్నా టాపిక్ కానీ మన ఇంకేమైనా కంటెంట్ కానీ దొరికితే యాడ్ చేస్తాను, లేదంటే సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.